जय श्रीमन्नारायण श्रीमती रामानुजाय नमः श्री गुरुभ्यो नमः। మార్చి 29 2025 ఈ మార్చి 29 నాడు ఏమిటి ప్రత్యేకత అని చెప్పంటే మూడు రాశుల వారికి చాలా ప్రత్యేకత ఉన్నది. ఏమిటండి అని చెప్పంటే వారు చాలా కాలం నుండి వ్యాపారం చేస్తున్నారు, కానీ వ్యాపారంలో వారికి అభివృద్ధి అనేది జరగడం లేదు, నష్టాలు ఎక్కువగా చవిచూశారు. అలాగే వారికి ఉద్యోగం చేస్తూ ఉన్నారు కానీ వారికి ప్రమోషన్స్ కానీ రావడం లేదు, పై అధికారులతోటి చివాట్లు, చాలా కష్టాలు ఎదుర్కొని ఉంటారు. అలాగే ఆరోగ్య సమస్యలు అని చెప్పంటే వారికి కిడ్నీ సంబంధిత వ్యాధులు కావచ్చు, లివర్ సంబంధిత వ్యాధులు కావచ్చు, గుండె సంబంధిత వ్యాధులు కావచ్చు, లేదంటే మధుమేహం వ్యాధి కావచ్చు, తర్వాత పక్షవాతం వచ్చే అవకాశం కావచ్చు, తర్వాత క్యాన్సర్ ఉండే ఆ వ్యాధితో బాధపడుతున్న వారు కావచ్చు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులు అని చెప్పని కొన్ని ఉంటాయి, శరీర సంబంధిత వ్యాధులు. వీటి వల్ల చాలా కాలంలో అంటే వెన్నుపూస నొప్పి అని చెప్పంటే స్పైనల్ కార్డ్ అని చెప్పంటే దాని యొక్క నొప్పి కూడా ఉండి వీరికి సయాటిక ఇలాంటి వ్యాధులు ఉంటాయి కూడా. వీటి వల్ల చాలా కాలం నుంచి బాధపడుతున్న మూడు రాశులు ఉన్నాయి. ఇది ఏది వల్ల వీరు బాధపడుతున్నారంటే శని గ్రహం వల్ల వీరు బాధపడుతూ ఉన్నారు. చాలా కాలం నుంచి వీరు అని చెప్పంటే కొన్ని సంవత్సరాల నుండే వీరు బాధపడడం అనేది జరుగుతుంది. తర్వాత వ్యాపారంలో నష్టాలు కూడా జరుగుతూ ఉన్నాయి. వారికి ఈ మార్చి 29 నుండి వారి యొక్క దశ మారబోతుంది. అని చెప్పంటే పట్టిందల్ల బంగారమే అని చెప్పని మనం ఒక నానుడు పదము వింటూ ఉంటాం. పట్టిందల్ల బంగారం అని చెప్పంటే ఏ పని చేసినా కానీ ఆ పనిలో వారు విజయం సాధిస్తారు, ఈ మూడు రాశుల వారు. అలాగే అంటే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే వీరు ఒక నానుడు పదం కూడా ఉన్నది. మంచి ఐశ్వర్యవంతుడు ఎవరండి అని చెప్పనంటే తిన్న ఆహారము 4 గంటల సమయంలో జీర్ణం అవ్వడము, తర్వాత సాయంకాలము భోజనం చేసి పడుకున్నాక 15 నిమిషాలలో నిద్ర పట్టినవారు ఆరోగ్యవంతుడు అని చెప్పని మనం ఈ యొక్క నానుడి పదం చెప్పుకుంటాం. అయితే వీరి ఈ మూడు రాశుల వారు చాలా కాలం నుండి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి వీరికి ఈ యొక్క అవకాశం వచ్చింది. ఏమిటి అని చెప్పంటే ఈ శనిగ్రహ దోషం అంటే దాని యొక్క పీడ తొలగిపోయి వీరికి మంచి రోజులు వచ్చాయి. అయితే ఈ రాశులు ఏవి అని చెప్పని చూసుకున్నట్లయితే మకర రాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి. మకర రాశి వారికి ఏలినాటి శని ఉంది. ఏలినాటి శని అని చెప్పంటే ఇది తొలి అంటే 25 అని చెప్పంటే ఈ 29 మార్చి 29 తేదీ నుండి వారికి తొలగిపోయి వారికి మంచి రోజులు రావడం అనేది జరుగుతుంది. అలాగే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శని ఉండడం వల్ల వారు కూడా చాలా కాలం నుంచి బాధపడుతూ ఉన్నారు. అది ఎవరైతే ఉన్నారో వృశ్చిక రాశిలో ఉన్నవారు మీరు చూసుకోవచ్చు. తర్వాత కర్కాటక రాశి వారు కూడా ఇది అష్టమ అని చెప్పని ఉంది. అంటే అష్టమ అని చెప్పంటే 8 సంవత్సరాల నుంచి వారు ఈ శనిగ్రహం వల్ల బాధపడుతూ ఉన్నారు. అంటే శనిగ్రహం పూర్తిగా వీరికి చెడు చేస్తుందా అని చెప్పని కూడా కాదండి. కొన్ని సమయాలలో మంచి చేస్తుంది, కొన్ని సమయాలలో చెడు చేస్తుంది. కానీ వీరికి అష్టమ కొన్ని సంవత్సరాల నుండి వీరికి శనిగ్రహ పీడ ఉంది. కాబట్టి ఇవి శనిగ్రహము తొలగిపోయి వీరికి మంచి రోజులు రాబోతున్నాయి. కాబట్టి ఈ మూడు రాశుల వారు ఇక నుండి మీరు భక్తి శ్రద్ధలతోటి స్వామివారిని, వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ తర్వాత మీ యొక్క పనులు ముందుకు సాగనివ్వండి. అని చెప్పంటే మీరు ఏదైతే ఉన్నారో మీ యొక్క గోల్ను ముందుకు పెట్టుకొని నడవడం వల్ల ధన సంపాదన వస్తుంది, ఆరోగ్యము కుదుట పడుతుంది, అలాగే మీ ప్రమోషన్స్ కూడా వస్తాయి. కాబట్టి ఈ వీడియో మీరు ఇంతకు ముందు చూడని వారు ఉంటే, ఇప్పుడు చూసేవారు ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధువులకు, మిత్రులకు అందరికీ షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.